రోజువారీ భోజనంలో పప్పు అంటే తప్పనిసరిగా ఉండే వంటకం. అందులో టమాటా పప్పుదైతే దాని స్పెషాలిటీ చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినేది. ఆ టమాటా పప్పు పక్కన ఏదైనా ఒక కారప్పొడి, వెల్లుల్లి కారం, గోంగూర కారం, లేదా పచ్చిమిర్చి కారం, లేదా మునగాకు కారం, కరివేపాకు కారం, ఇలా కారాల గురించి చెప్పుకుంటే అమ్మో లిస్టే ఉంది. దాని పక్కన చల్ల మిరపకాయలో, అప్పడాలో, వడియాలో ఇలా నల్లిలో పెట్టుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసి అలా ఒక్కో ముద్ద కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. మరెక్కడ? వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ నేను కందిపప్పు 2 కప్స్ తీసుకున్నాను. ఇది రాత్రంతా రాత్రి అంటే ఇట్స్ లైక్ 6 అవర్స్ నేను నానబెట్టేశాను. అండ్ ఇది చక్కగా కడిగేశాను. టమాటా పప్పు అని అనమాట. టమాటో లేకపోతే ఎలా? సో 2 పెద్ద పెద్ద టమాటోస్ తీసుకున్నాను. మీకు పప్పు ఉడికేటప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. పప్పుని ఉడకబెట్టేటప్పుడు ఒక లైట్‌గా పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి చక్కగా కలిపేసి దానిపైన ఒక బౌల్ పెట్టేసేయండి. ఈ బౌల్ ఎందుకు పెడుతున్నాము అంటే మనం కుక్కర్‌లో వాటర్ పోసి ఉడకబెడతాం. ఒక్కొక్కసారి ఆ ప్రెషర్‌కి మనకి మూత పైకి అండ్ లోపలికి 2 దిక్కులా వస్తుంది. నేను మూతను చూపెడుతున్నాను కదా, బాగా గుర్తుపెట్టుకోండి. అలా బౌల్ పెట్టామనుకోండి, ఆ పప్పు కానీ అండ్ ఏదైనా సరే లైక్ మటన్, చికెన్, పప్పు ఏ పదార్థం అన్నం వండేటప్పుడైనా సరే గిన్నె అందులో పెట్టేసామనుకోండి, ఉడికేటప్పుడు అందులో ఉన్న వాటర్ ప్రెషరైజ్ అయ్యి బయటికి పొంగదు. అదే బౌల్‌లో పడిపోతుంది. చూడండి, నేను కుక్కర్ 4 విజిల్స్ వచ్చాక నేను బంద్ చేశాను. ఇప్పుడు ఒక్కసారి చూడండి, అసలు మనం వండామా అన్నది ఏదైనా ఉందా? కొంచెం కూడా ఆ పప్పు పైకి చితకలేదు. అండ్ లోపల ఉన్న కుక్కర్ గిన్నెకి కూడా అలాగే ఉంది. బట్ నా పప్పు ఉడికింది, టమాటోస్ ఉడికాయి, చక్కగా మెతికిపోయింది. చూడండి, ఈ బౌల్‌లో వాటర్ పడిపోయింది. బహుశా బరువుకి అది కిందికెళ్ళిపోయిందేమో. అండ్ ఇందులో ఉన్న వాటర్‌ని మొత్తం మనం ఇంకొక గిన్నెలో పోసేసి పప్పుదువ్వతో రుబ్బేయొచ్చు. లేదు అనంటే ఈ పప్పుని మొత్తం ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కగా పేస్ట్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. టమాటాలో ఉన్న పొటాషియం రక్తపోటును సరిగ్గా ఉంచుతుంది. టమాటాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ని, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడం చేస్తుంది. టమాటాల్లో ఉండే పులుపు రుచి జీర్ణరసాలను పెంచి ఆకలి ఎక్కువగా అయ్యేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు పప్పుని చక్కగా మెదుపుకున్నాం కదండి. నేను ఇది కొంచెం కచ్చాపచ్చాగానే పప్పు పెట్టానండి. సో తాలింపు కోసము వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచాను, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు అండ్ మన ఇంట్లో మునగాకు చెట్టు అండ్ లైట్‌గా పుదీనాని నేను రెగ్యులర్‌గా వాడతానండి. ఎందుకంటే పుదీనా చెయ్యబట్టి ఆకలి ఎక్కువగా అవుతుంది. అండ్ ఇంకొకటి డైజెషన్ ప్రాబ్లమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీనికోసం అని చెప్పి తాలింపు తీసుకున్నాను. అండ్ పప్పు కాబట్టి, తాలింపు కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీరు నెయ్యి వేసుకోవచ్చు, లేదు అనంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ వేసుకున్నానండి ఆయిల్. అండ్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది అండ్ చర్మానికి వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. సో ఏజింగ్ అన్నది మనకి తక్కువగా ఉండేటట్టుగా చూపెడుతుంది. సో నేను ఆయిల్ బాండీలో పెట్టేసుకున్నాను కదా తాలింపు కోసం. ఇంకొక పక్కన ఏంటి అంటే మన టమాటా పప్పుని నేను చక్కగా మెదుపుకున్నాను కదా. సో మనకి పప్పుకి ఎంతైతే సరిపడుతుందో అంత కారం వేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేడైందండి. సో తాలింపు అంటే ఉండాల్సింది ఆవాలు కదా, ఆవాలు, జీలకర్ర. సో చక్కగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే వెల్లుల్లిపాయలు కూడా వేసాము. పప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉండి శరీరానికి అవసరమయ్యే బలాన్ని, శక్తిని ఇస్తుంది. అండ్ ఇది హెల్త్‌కి కూడా మంచిది, ఎస్పెషల్లీ ఫర్ హార్ట్. సో వెల్లుల్లి చక్కగా నూనెలో వేగుతుంది కదా. సో ఈ టైంలోనే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు, మన ఇంటి చెట్టులోది ఉంది కదా పుదీనా. సో పుదీనా వేశాను అండ్ మునగాకు వేశాను, కరివేపాకు వేశాను. సో ఇదంతా చక్కగా ఫ్రై అయిపోవాలండి. ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. కందిపప్పులో ఉన్న కార్బోహైడ్రేట్స్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అండ్ పప్పు ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్తీ కూడా. అది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఉల్లిపాయలు అండ్ కరివేపాకు వేశాను. ఇవన్నీ చక్కగా గోలడానికి అని చెప్పేసి నేను సాల్ట్ కూడా వేశాను. గుర్తుపెట్టుకోండి, మనం పచ్చిమిర్చి లైట్గా వేసాము అండ్ మిర్చి పౌడర్ పప్పులో వేసాము, ఇక్కడ కాదు. అండ్ తాలింపు అంటే ఉండాల్సింది ఫస్ట్ హింగువ కదా.
సో పించ్ ఆఫ్ ఇంగువ వేశాను అండ్ సాల్ట్ మాత్రము మొత్తం తాలింపులోనే వేశాను. 2 ప్లేసెస్‌లో వేస్తే మాత్రము మనకి ఉప్పిసం అవ్వడం కానీ, లేదా కారం ఎక్కువ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఏది ఎక్కడ వేసాము అన్నది కొంచెం చెక్ చేసుకోండి. సో తాలింపు చక్కగా వేగిపోయింది కదా! అండ్ ఇక్కడ పప్పులో సాంబార్ పౌడర్ కూడా వేశాను. అండ్ మన చక్కగా కలిపేసుకోవాలి అండి. ఎ సాంబార్ పౌడరు మనము బయట షాప్‌లోది వేసుకున్నామనుకోండి పప్పు కొంచెం ఫ్లేవర్ బావుంటుంది. అండ్ ఇదే టైంలో మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా! ఆ గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసి కలిపేసుకోవాలి. అండ్ ఇప్పుడు తాలింపు కూడా చక్కగా వేగిపోయింది కదా! సో, ఆ వేగిన తాలింపులో లైట్‌గా పసుపు కూడా వేసి చక్కగా కలిపేయాలి. మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసాము. సో దట్ ఇప్పుడు తాలింపులో లైట్‌గా పసుపు వేసుకోవాలి. మరీ ఎక్కువగా పసుపైనా మొత్తం యెల్లోయిష్‌గా ఉంటుంది. సో, ఆ తాలింపును మొత్తం కుక్కర్ గిన్నెలో షిఫ్ట్ చేసేసి చక్కగా కలిపేసేయాలి. మన వీడియోలు చూస్తున్న నా సబ్స్క్రైబర్స్‌కి, నా వ్యూవర్స్‌కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ చూడండి. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. అండ్ మీరందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. సో, మన ఫ్యామిలీ పెరుగుతుంది అంటే మనకి హ్యాపీనెస్సే కదండీ! చూడండి చక్కగా పప్పునంతా ఒక్కసారి కలియపెట్టేసి ఒక 2-5 మినిట్స్ అలా సిమ్‌లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. సో, వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ అండి.